దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వన కార్యక్రమమును విరివిగా వీక్షించుచున్న ప్రియబిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరియు మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. ప్రియబిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమం, మీరును క్షేమమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు అనుదిన ప్రార్థనలో మమ్మలను, మా కుటుంబాలను, మా పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లేఖన భాగముల నుండి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హియర్ వీ కెన్ సీ Genesis chapter 26 verse 12. And Isaac sowed in that land and reaped in the same year 100-fold. The Lord blessed him. In verse 13 says, and the man became rich and gained more and more until he became very wealthy. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. అల్పురాలనైన నన్ను ప్రభువా మీ యొక్క వాక్కుతో నింపి ప్రభువా, మీ బలమైన హస్తముతో తండ్రి నన్ను అభిషేకించి మీ యొక్క జీవపు వాక్ ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా. స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మీ కృప దాటిపోనియద్దు. అద్వితీయ దేవా, ఆది సంభూతుడా, ఆశ్చర్య కార్యములు ఆశ్చర్యకరంగా చేయవాడా, మీ స్తోత్ర. ఎప్పుడైతే మీ సన్నిధిలో ప్రభువా మీ యొక్క కృపకు వేడుకుంటామో అయా మీ కృప తండ్రి నిశ్చయముగా మా మీద కుమరించు దేవుడవు మీరై ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు. సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీ కృపా సహాయముకై వేడుకుంటూ మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట అనేకులను ప్రభువా ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీ రాజ్యమునకు సిద్ధపరచమని కృపకై వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో జెనసిస్ చాప్టర్ 26 verse 12 says here, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం. ప్రియబిడ్లారా, మనం అనుకుంటాము చాలా మందిని చూసి, మరి వీళ్ళు చేసేది చాలా చిన్న పని, చాలా చిన్న ఉద్యోగాలు, ఇంత ఇదిగా ఇంత బాహాటంగా ఇల్లు ఎలా కడుతున్నారు, లేదా ఇంత గొప్పగా మరి నూతనమైన వస్తువులు ఎలా కొంటున్నారు అని కొంతమంది వ్యక్తులను మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. కొంతమంది గృహాల్లో మరి లేని వస్తువు అంటూ ఉండదు. అనేక అద్భుతముగా ఆశ్చర్యకరంగా మనము చూస్తూ ఉంటాం. అంటే వారి ఇన్కమ్ను బట్టి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే మనము 10 రూపాయలు చూస్తాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకపు ధననిధి, హిడెన్ ట్రెజర్గా మనకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారికి, అనగా ప్రభువారు ఆయన భక్తుల ఎడల యెహోవాను మరి నిశ్చయముగా ఆయనను ఆశ్రయించిన నరుల ఎడల ప్రభువారు దాచించిన మేలు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను మరి నిశ్చయముగా ప్రేమించు వారి ఎడల ప్రభువారు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎన్నో మేలులు సిద్ధపరిచిన మేలులు, దాచి ఉంచిన మేలులు, అవి మరి వస్తున్నప్పుడు బయటకి ఆశీర్వాద రూపంలో అనేకులకు ఆశ్చర్యకరంగా విస్మయం ముందులాగా ఉంటాయి. అక్కడ హిడెన్ సీక్రెట్ ఒకటి ఉంది. మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఇస్సాకును గమనించినట్లయితే, ఇస్సాకు అంటే బిబ్లికల్ మీనింగ్ స్మైల్, చిరునవ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి గమనించినట్లయితే అతడు విధేయుడిగా ఉన్నాడు. ఏమి విధేయత చూపించాడు? తండ్రి
అబ్రహాం అయిన తండ్రి వెళుదాము అన్నప్పుడు ఎక్కడికి ఏంటి అనలేదు, కానీ చాలాసార్లు మనం చెప్పుకునే రీతిగా మరి కట్టెలను తీసుకొని మరి ఏదో ఒక రీతిగా ఆ యొక్క కార్యాన్ని మరి ముందుకు కొనసాగింప చేయవచ్చు. కానీ ప్రభు వారు ఎప్పుడైతే మరి నీ కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు నాకు మరి బలిగా అర్పించమన్నప్పుడు మారు మాట్లాడలేదు. మొట్టమొదటిగా అబ్రహాము తండ్రికి లోబడి ఉన్నాడు, దేవాది దేవుడికి. రెండవదిగా మరి గమనించినట్లయితే ఇస్సాకు భూ సంబంధమైన తండ్రి అయినా మరి అబ్రహాము మాటకు లోబడి తండ్రి గారిని వెంబడించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో చిన్నపిల్లలు మనము వెళ్దాం రా అంటే ఎక్కడికైనా అడుగుతారు, మరి ఎక్కడికైనా అడగదే వారు కదలరు. చిన్న బిడ్డలు కూడా, ఈవెన్ 2 years పిల్లలు వచ్చిరాని మాటలు వచ్చే పిల్లలకు కూడా వారికి ఆన్సర్ కావాలి. వేర్ వీఆర్ గోయింగ్, వాట్ ఫర్ వీఆర్ గోయింగ్, రీజన్ కూడా కావాలి వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే ఇస్సాకు అలా అడగలేదు, తండ్రిని వెంబడించి ఉన్నాడు, అంటే విధేయత చూపించి ఉన్నాడు. విధేయత మనమైతే గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయంలో మనము ఒక మాటను జ్ఞాపకం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా గైకొంటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించు, నువ్వు సమస్త జనముల కంటే హెచ్చింపబడదు. యు విల్ బి బ్లెస్డ్ అమంగ్ ఆల్ నేషన్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలు అంటే తండ్రి మాటకు విధేయత చూపించు. పిల్లలారా, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే తల్లిదండ్రులకు we need to show obedience unto the parents. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఇస్సాకు కూడా తండ్రి గారికి విధేయత చూపించున్నాడు. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. Whatever we speak, whatever we do deeds, whether it is good or not, everything our God Almighty is looking and counting. Praise the Lord. We have to remember all the times as a parents, as a children. తల్లిదండ్రులు, పిల్లలుగా పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము పరమందున్న తండ్రికి విధేయత చూపుచున్నామా లేదా, ఆయన ఇచ్చిన వాక్కును ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తూ నెరవేర్చుచున్నామా లేదా. ఇస్సాకు అయితే తండ్రి మాటకు విధేయత చూపించి ఉన్నాడు. ప్రభు వారు ఆశీర్వదించడానికి మొట్టమొదటి కారణం విధేయత. విధేయత అనేది ఇట్ కెన్ టేక్ అస్ టు ఎనీవేర్. ఎంత స్కై ఈజ్ అవర్ లిమిట్. మరి ఎంత వరకైనా మనం దీవిస్తుందండి భూలోకంలో. మరి విధేయులు అంటే దేవుని సన్నిధిలో దీనత్వం కలిగిన వారే విధేయులుగా ఉంటారు. హంబుల్నెస్, ఒబీడియన్స్ ఆల్వేస్ గోస్ టుగెదర్. ఎంత విధేయత ఉంటామో అంత హంబుల్గా జీవిస్తున్నామని అర్థము. చాలామంది నేనెందుకు చేయాలి, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు వినాలి అనే ఈగో ఫీలింగ్స్లో ఉండి ఏమాత్రము కూడా దేవుని యొక్క మాట అయినా, తల్లిదండ్రుల మాట అయినా, పెద్దల మాట అయినా అంగీకరించలేక ఉంటూ ఉంటారు. వారికి ఆశీర్వాదములు కూడా అరకొరగానే ఉంటాయి. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదములని కాదు, కానీ పర సంబంధమైన దీవెనలు, పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి అంటే we need to follow his footsteps and his commandments. ప్రభు ఆజ్ఞలకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తే మన జీవితము ఎంతైనా ధన్యకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.